మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకుంటివే విడువలేవు ఎన్నడు సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకుంటివే విడువలేవు ఎన్నడు మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు వెనుకున్న వాటిని మరిచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలు నేను సొమ్మసిల్లిపోనుగా వెనుకున్న వాటిని మరిచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలు నేను సొమ్మసిల్లిపోనుగా ఆశ్చర్య క్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకుంటివే ఎడబాయవు ఎన్నడు ఆశ్చర్య క్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకుంటివే ఎడబాయవు ఎన్నడు మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు మత్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభువల్ల ఆరాధనకు దూరము కాలేనుగా మర్త్యమైన
దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభువల్లారాధనకు దూరము కాలేనుగా. నీలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగిలించెనే, వదలలేవు ఎన్నడూ. నీలమంటితో నన్ను రూపించిన హస్తములే
బంధమే బంధం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి, దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి ఘనమైనదిగా చేయాలని, పవిత్రముగా ఉండాలని, ఘనమైనదిగా చేయాలని, పవిత్రముగా ఉండాలని ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. దేవుడు నరుని చేసి, నారిని తనకై మలచి, ఒక జంటగా చేసెను ఏదెనులో మొదటిగా. దేవుడు నరుని చేసి నారిని తనకై మలచి ఒక జంటగా చేసెను ఏదేనులో మొదటిగా. వారు ఫలించి దేవుని కలయిల నెరవేర్చాలని గర్భఫలమిచ్చి వారిని ఆశీర్వదించెను. వారు ఫలించి దేవుని కలయిల నెరవేర్చాలని గర్భఫలమిచ్చి వారిని ఆశీర్వదించెను. ఘనమైనదిగా చేయాలని, పవిత్రముగా ఉండాలని, ఘనమైనదిగా చేయాలని, పవిత్రముగా ఉండాలని ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఏర్పరచని బంధము, అనుబంధమే వివాహం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. ప్రేమను ఇలా పంచాలి, పురుషుడు తన భార్యకు గృహపాలన స్త్రీ చేయాలి. సహకారిగా తన భర్తకు ప్రేమను ఇలా పంచాలి. పురుషుడు తన భార్యకు గృహపాలన స్త్రీ చేయాలి. సహకారిగా తన భర్తకు దేవుడిచ్చిన పిల్లలను బలవంతులుగా పెంచాలని, క్రీస్తు ద్వారా మనమందరం తండ్రి యొద్దకే చేరాలని. దేవుడిచ్చిన పిల్లలను బలవంతులుగా పెంచాలని క్రీస్తు ద్వారా మనమందరం తండ్రి యొద్దకే చేరాలని. ఏర్పరచని బంధము, ఘనపరచాలి మనమందరం. ఏర్పరచని బంధము, ఘనపరచాలి మనమందరం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ
శరీరముగా మార్చి దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని ఏర్పరచని బంధము ఈ బంధమే వివాహం ఏర్పరచని బంధము అనుబంధమే వివాహం కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక కోసమే యేసయ్యా నీ పలికే ప్రతి మాట నీ వాక్యమే మెస్సియా నా గానం నీవే యేసువా నా ప్రాణం నీవే క్రీస్తువా నా గానం నీవే యేసువా నా ప్రాణం నీవే క్రీస్తువా ప్రతి చోట నీ పాటలే పాడనా ప్రతి గంట నీ ప్రేమనే చాటనా ప్రతి చోట నీ పాటలే పాడనా ప్రతి గంట నీ ప్రేమనే చాటనా నీ పాడే ప్రతి పాట నీ కోసమే యేసయ్యా నీ పలికే ప్రతి మాట నీ వాక్యమే మెస్సియా నిన్ను గూర్చి నేను పల్లవించు పాట నిత్యము నా హృదయంలో ఆలపించు పాట నిన్ను గూర్చి నేను పల్లవించు పాట నిత్యము నా హృదయంలో ఆలపించు పాట ఉదయ నక్షత్రములు కూడి పాడిన పాట ఉదయ నక్షత్రములు కూడి పాడిన పాట ఉత్సహించు పదవులతో పాడే స్తుతి పాట ఉత్సహించు పెదవులతో పాడే స్తుతి పాట నే పాడే ప్రతి పాట నీ కోసమే యేసయ్యా నే పలికే ప్రతి మాట నీ వాక్యమే మెస్సియా జనములలో నిన్ను ఘనపరచే పాట సమాజములో నిన్ను చాటించే పాట జనములలో నిన్ను ఘనపరచే పాట సమాజములో నిన్ను చాటించే పాట వేదన శోధనలో
నీ సిలువ పాట వేదన శోధనలు నీ సిలువ పాట శోకాల సంద్రములు కన్నీటి పాట శోకాల సంద్రములు కన్నీటి పాట నీ పాడు ప్రతి పాట నీ కోసమే యేసయ్యా నీ పలికే ప్రతి మాట నీ వాక్యమే మెస్సియా ఊటలన్నీ నీయందేనని వాద్యములు వాయించి పాడుచున్న పాట మా ఊటలన్నీ నీయందేనని వాద్యములు వాయించి పాడుచున్న పాట నీ పాడే ప్రతి పాట నీ కోసమే యేసయ్యా నీ పలికే ప్రతి మాట నీ వాక్యమే మెస్సయ్యా సమయము వచ్చేను రండి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి రండి సర్వాధికారియు సర్వోన్నతుండైనా సర్వాధికారియు సర్వోన్నతుండైనా మన తండ్రిని ఘనపరచి మనము క్షమించెదము మన తండ్రిని ఘనపరచి మనము క్షమించెదము గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి రండి సిద్ధపడెను వధువు శుభ్రాకాశము కాల సిద్ధపడెను శుభ్రాకాశము కాల నిర్మల వస్త్రములతో కారణలంకరించుకొనెను నిర్మల వస్త్రములతో కారణలంకరించుకొనెను గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి రండి తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు నమ్మకమై ఉన్నది పెళ్లి కుమారుడు నమ్మకమై ఉన్నది పెళ్లి కుమారుడు
స్థానిక పెరాజిం చింతపిల్లలపాటి సువార్థికులు పవిత్రమైనది గరుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది గరుడైన దేవుడు ఏర్పరచినది గరుడైన దేవుడు యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది, ఎంతో మంచిది. యేసయ్యను ఆరాధించుట ఎంతో ఎంతో నెమ్మది. కృపలు కలుగును వ్యథలు తీరును ద్వితీయ సన్నిధిలో. కృపలు
కృపలు కలుగును వ్యధలు తీరును సన్నిధిలో యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసయ్యను ఆరాధించుట ఎంతో ఎంతో నెమ్మది ప్రతి రాత్రి స్వాస్థ్యతను గంభీర ధ్వనిగల స్వరములతో ప్రచురించుట మంచిది నీ కృపను ప్రతి హృదయమున ప్రతి రాత్రి స్వాస్థ్యతను గంభీర ధ్వనిగల స్వరములతో ప్రచురించుట మంచిది నీ కార్యము చేతనన్ను సంతోషపరచుదవు నీ కార్యము చేతనన్ను సంతోషపరచుదవు అరిచుతా ఆభరణములు వర్ధిల్లుచు యథార్థమైన నీ నామము ప్రసిద్ధి చేసెదను మందిరములు నాటబడి నీ ఆభరణములు వర్ధిల్లుచు ప్రసిద్ధి చేసెదను నీ ఆత్మచేతనింపబడి యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసయ్యను ఆరాధించుట ఎంతో ఎంతో నెమ్మది ఎంతో ఎంతో మంచిది ఎంతో ఎంతో బాధ్యత గల వారు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకురావడం మంచిది. మనం ఇక్కడి నుంచి ఫోన్ చేస్తుంటే వాళ్ళు సిద్ధపడుతున్నామని చెప్తుంటారు. కాబట్టి బాధ్యత కలిగిన వారు ఎవరైనా ఒకరు ఇద్దరు భజియంతుము నిన్ను జగదీశాసి యేసుమా భజియంతుము నిన్ను జగదీశాసి యేసుమా భజియంతుము నిన్ను జగదీశాసి యేసుమా శరణు శరణు మా దేవ యెహోవా శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి మహిమాన్విత చిరజీవనిధి భజియంతుము నిన్ను జగదీశాసి యేసుమా
చిరజీవనిధి మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిన్ను జగదీశాసి తీసుమా ప్రప్రథముగా మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి ప్రప్రథముగా మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయే జీవాధారో చేకొనవే నీ భజనయే జీవాధారో చేకొనవే శరణు శరణు దేవయో శరణు శరణు దేవయో అడిమాతిక చిరజీవనిధి శరణు శరణు దేవయో అడిమాతిక చిరజీవనిధి భజింతుము నిన్ను జగదీశాసి భజింతుము నిన్ను జగదీశాసి తీసుమా సుస్వాగతం స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం సుస్వాగతం భోజస్తు స్వాగతం మధువైన ప్రసన్నకు స్వాగతం వరుడైన భోజస్తు స్వాగతం మధువైన ప్రసన్నకు లేచి గౌరవిద్దాం. పెళ్లి కుమార్తె కనపరుస్తూ పెళ్లి కుమారుడు కూడా ఆచరించాలి. స్వాగతం స్వాగతం సుస్వాగతం సుమమాల సుగంధాల స్వాగతం సంగీత సుస్వరాల స్వాగతం సుమమాల సుగంధ ప్రభు యేసుని సన్నిధి నీకిదే స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. దయచేసి అందరూ కూర్చోండి. ఎల్లప్పుడు మా మధ్య ఉండినటువంటి నా సర్వాధికారి వివాహ విషయంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ చేసిన ప్రభువా, నీ కృపలో ప్రతి ఒక్కరిని వాడుకొని భద్రపరిస్థితుల్లో సహాయం కొరకు ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. నా ప్రభువా, నా తండ్రి, కుమార్తె మనుమడు విషయంలో మీరు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి.
వారి వివాహం జరుపుటకు నా తండ్రి పెద్దలు నిర్ణయించిన ప్రకారం ఈ వివాహం జరుగులాగున నీ యొక్క సహాయం కొరకు ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. వచ్చినటువంటి సహోదరులందరి క్షేమం కొరకు ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి బిడ్డలను అందరూ కూడా వీరిని ఆశీర్వదించిన తండ్రి నీ యొక్క కృపలో వారిని వాడుకున్నటలో సహాయం కొరకు ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఈ కుటుంబానికి ఇచ్చినటువంటి ప్రేమను బట్టి కూడా నీకు వందనాలు. సహవాసంలో ఎల్లప్పుడూ ఈ కుటుంబం జీవించే జీవితాన్ని వారికి మీరు అనుగ్రహించినందులో కూడా నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. మమ్మలను కూడా నా తండ్రి మార్కాపురం నుంచి, బెంగళూరు నుంచి కుమారులను నన్ను కూడా మార్కాపురం నుంచి ఈ యొక్క వివాహంకి నడిపింప చేసినందులో కూడా నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. ఈ కుటుంబంలో నా తండ్రి నన్ను పెద్దగా ఉంచినందులుగా నీ స్తోత్రాలు నా తండ్రి. నా ప్రభువా, నన్ను మీరు ఇంతవరకు రక్షింప చేసుకొని నీ యొక్క కృపలో నన్ను వాడుకొని నా తండ్రి నీ ఆశీర్వాదముల వల్ల ఇంతవరకు నన్ను బలపరిచి ఆశీర్వదించి నీ కృపలో ఎల్లప్పుడూ జీవించే జీవితాన్ని మీరు నాకు అనుగ్రహించటంలో సహాయం కొరకు ప్రార్థించి వేడుకొనిస్తున్నాము నా తండ్రి. వచ్చినటువంటి సహోదరులందరూ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. వచ్చినటువంటి సేవకులందరినీ కూడా మీరు దీవించి కాపాడేది మీ అడుగుజాడలో వారిని నడిపింప చేసుకొని వివాహమునకు నా తండ్రి నా ప్రభు సిద్ధపరిచినటువంటి సహోదరుని కూడా నా ప్రభు సక్రమముగా ఆ కార్యక్రమం నెరవేర్చడంలో సహాయం కొరకు ప్రార్థించి వేడుకొనుచు యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము నా తండ్రి. ఆమేన్. వాక్య పఠనం విజయ్ కుమార్ గారు కాకర్ల ఆదికాండ 2వ అధ్యాయం 18 నుంచి 24 వరకు. రెండవ అధ్యాయం 18 నుండి 24 వచ్చిన చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వారికి సాటి అయిన సహాయము దాని కొరకు చేయదుననుకున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వారిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో నుండి ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. మెట్లుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు నా నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. 16 కాల సమయంలో తండ్రి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అంటున్నారు, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా రాయబడింది. ఆ గొప్ప వివాహ కార్యక్రమాన్ని మా పిల్లి సోదరులైన పాల్మోజు ప్రసన్న గారి జీవితాన్ని ప్రభావం మీరు ప్రేమించి ధర్మన ఒకటిగా జీవించుటకై మీరు కృప ఇచ్చేందుకై వందనాలు చెల్లిస్తున్నాం. అనే వేదికానికి వచ్చినటువంటి దైవజనులు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రియులు రాజరవణ గారికి స్వార్థ కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహ విషయం లాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ప్రభు క్షేమకరంగాను మహిమకరంగాను వివాహాన్ని జరిగించే భాగ్యం దయచేదని ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మరోసారి నూతనంగా ఈ దత్తపరచని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఒక దీవించి ఆశ్రమించి ముందు సమయాల్లో మీ గొప్ప కార్యం జరిగించదని క్రీస్తు నామంలోనైనా అడిగి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మ్యారేజ్ రిజిస్ట్రార్ స్వామినాథన్ గారు మనకు వివాహ కార్యక్రమం జరిగిస్తారు. దయచేసి గమనించాలని కోరుతున్నాను. వివాహ తదనంతరం వారే ప్రార్థన చేయాలని కూడా మనకు చేస్తున్నాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వివాహ కార్యక్రమం జరిగించడానికి మరి పెరాజ్యం స్థానిక సంఘ పెద్దలు రాజరవణ గారి కుటుంబం ప్రేమతో నన్ను ఆహ్వానించినందుకై వారికి నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ముహూర్తాలు ఏమి లేవు, ప్రార్థన ద్వారా అన్నీ కూడా ఆశీర్వాదించబడతాయి.
పరలోకములో ఉన్న దేవుడే మనల్ని ఆశీర్వాదిస్తుండగా భూలోకములో ఉన్న మానవులు పెట్టిన ముహూర్తాలు ఆశీర్వాదాన్ని మనకు తీసుకురావు. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలి. మరి పాల్ మోజెస్ను అదేవిధంగా ప్రసన్న కుమారుని దేవుడు నిండారుగా దీవిస్తాడు. ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. వివాహం చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆలస్యమైన పర్వాలేదని వాళ్ళు చెబుతున్నారు. మీరు చెప్పండి అంటున్నారు. కాబట్టి వివాహం చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అలాగనే మనందరికీ తినడానికి భోజనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎవరేమి చింతపడాల్సిన అవసరం లేదు. క్లుప్తంగానే ఈ కార్యక్రమాన్ని ముగించగలుగుతాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో దేవుడైన యెహోవా ఏదైనా తోటలో జరిగించిన మొట్టమొదటి వివాహం గురించిన సంగతి మనకు రాయబడి ఉన్నది. బైబిల్ వివాహంతో ప్రారంభించబడుతున్నది. అదే బైబిల్లో వివాహంతో ముగించబడుతున్నది. ప్రియులారా, ఏదైనా తోటలో ఆదాము వివాహం ద్వారా బైబిల్ గ్రంథం ప్రారంభించబడింది. అలాగనే వధువు అయిన సంఘం ఆకాశ మండలంలో ప్రభు అయిన యేసుతో జరగబోయే వివాహం ద్వారా ముగించబడబోతున్నది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని బైబిల్ చెబుతున్నది. అది గందరగోళమైనదిగా మనం చేయకూడదు. ఎప్పుడు కూడా అది ఘనమైనదిగానే మనము ఎంచాలి. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు వివాహమును జరిగించాడు. మొట్టమొదట యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వివాహములు హాజరై వివాహములో ఉన్న లోటును సరిచేశాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకీభవించి జరిగించిందే వివాహం. అందుకే వివాహం అన్ని విషయాలలో అది ఘనమైనది. అది గందరగోళమైనదిగా మనం ఎప్పుడు కూడా తలంచకూడదు. మనం గందరగోళం చేయడానికి పూనుకోకూడదు. ప్రియులారా, మరి వివాహములో మనం చూసినప్పుడు మనం చదువుకున్న ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. దేవుడైన యెహోవా ఆదికాండములో భూమిని కలగజేశాడు. ఆకాశమును, సముద్రములను, నక్షత్రములను, వృక్షములను, సమస్త జీవరాశులను తన మహత్తు కలిగిన మాట చేత కలగజేసి తను కలగజేసినది అంతా కూడా ఎలాగుందని చూశాడంటే అది మంచిగా ఉంది అన్నాడు. అయితే నరుడు ఒంటరిగా ఉండుట మాత్రము మంచిది కాదు అన్నాడు. ప్రియులారా, ఆ నరుడైనటువంటి ఆదాము దగ్గరికి దేవుడు కలగజేసిన సమస్త జీవరాశులను దేవుడు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వాటికి ఏ పేరు పెడతావో పెట్టుకో అన్నాడు. ఆ సమస్త జీవరాశులకు మొదటి మానవుడైన ఆదాము పేరు పెట్టాడు. కానీ ఒక్క జీవరాశిని కూడా తన కోసం సెలెక్ట్ చేసుకోలేకపోయాడు. పేరైతే పెట్టాడు కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు జీవరాశులను. కారణం ఏంటంటే ఏ జీవరాశి కూడా ఆదాముకి ఏం కాలేదు, అవి సాటిగా లేవు. ఆ జంతువులకు, పక్షులకు ఉన్నటువంటి ఆ బాడీ వేరుగా ఉంటుంది, మనిషికి ఉన్నటువంటి బాడీ వేరుగా ఉంటుంది. కాబట్టి ఏది కూడా ఏం కాలేదు. మత్ ఇంజెక్షన్ ఇచ్చి మొట్టమొదటి ఆపరేషన్ కూడా ఎక్కడ జరిగింది? ఏదైనా తోటలోనే జరిగింది. ప్రియులారా, ఆపరేషన్ చేసి దేవుడు ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించాడు. ఆ ఎముకను స్త్రీగా నిర్మించాడు. కొంతమంది మానవుడు కోతిలో నుంచి వచ్చాడు అంటున్నారు. కోతి మానవులు. మానవుడు కోతిలో నుంచి కాదు. మొదటి మానవుడైన ఆదామును దేవుడు మట్టితో నిర్మించి అతని నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ మనిషిలో నుండి పక్కటెముకను తీసి దేవుడు స్త్రీగా నిర్మించాడు. ఇది మానవ యొక్క నిర్మాణం. కోతిలో నుండి మానవుడు వచ్చాడని చాలా మంది చెబుతున్నాడు. ఒకవేళ కోతిలో నుండి మానవుడు వస్తే కోతి జాతి అనేది లేకుండా పోయి ఉండాలి. కానీ కోతులు కోతులే, మానవులు మానవులే. కాబట్టి మానవ నిర్మాణం వేరు అనేది దైవ గ్రంథంలోనే మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు ఆదాముకు సాటిగా ఉండాలంటే ఆదాములో ఉన్న ఎముకనే తీశాడు.
వేరే ఎముక సెట్ కాదు అది. ఆదాములో ఉన్న ఎముకని తీసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? ఆదాము ఎముకను ఆదాము దగ్గరికే తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన వాడెవరు? దేవుడే ప్రియులారా. తీసుకొచ్చినప్పుడు ఆదాము ఏమన్నాడంటే నా ఎముక అన్నాడు. నెంబర్ 1 ఏమన్నాడు? నా ఎముక అంటే ఆదాము అంగీకరిస్తున్నాడు. దేవుడు తీసుకొచ్చిన స్త్రీని ఆదాము ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. వివాహములో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంది? అంగీకారం. వివాహం చేసుకోబోయే పురుషుడు కానీ వివాహం చేసుకోబోయే స్త్రీ కానీ వారి వివాహానికి వాళ్ళు ఏం చేయాలి? ఇద్దరు కూడా అంగీకరించాలి. కొన్ని చోట్ల వారి అంగీకారం లేకుండా తల్లిదండ్రులే మాట్లాడేస్తారు, వారి పెళ్ళిళ్ళు జరిగిస్తారు. తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ బంధువులు కానీ వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే సెట్ చేసేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఒకరికి ఒకరు ఏం చేయరు? అంగీకరించలేరు. భర్తగా అంగీకరించలేదు స్త్రీ, భార్యగా అంగీకరించలేడు పురుషుడు. కాబట్టి మొట్టమొదట ఏం కావాలంటే ఇద్దరికి అంగీకారం కావాలి. అంగీకారం లేకుండా వివాహ జీవితానికి పూనుకోకూడదు ఎవరు కూడా. ఇస్సాకు అంగీకరించాడు. అలాగనే రిబకా కూడా ఏమన్నది? అమ్మా, ఈ మనుషునితో కూడా నువ్వు వెళ్ళేదవా ఇస్సాకు దగ్గరికి అంటే నేను వెళ్ళేదను అనింది. కాబట్టి వివాహ జీవితంలో వివాహం చేసుకోబోయే పురుషునికి అంగీకారంగా ఉండాలి, స్త్రీకి అంగీకారంగా ఉండాలి. అదేవిధంగా ఇరువురి తల్లిదండ్రులకు కూడా అంగీకారంగా ఉండాలి. అంగీకారంగా ఉన్నప్పుడే ఆ కార్యం ఏ కార్యం అవుతుంది? ఇది యెహోవా వలన కలిగిన కార్యము. కాబట్టి వివాహ జీవితానికి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వివాహం చేసుకోబోయే పురుషుడు, స్త్రీ, అలాగనే ఇరువురి తల్లిదండ్రులు కూడా వారు అంగీకరించాలి. ఆదాము అంగీకరిస్తున్నాడు. నెంబర్ 1. రెండవదిగా నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం అంటున్నాడు. అంటే అర్థం చేసుకుంటున్నాడు. వివాహ జీవితం అంటే అంగీకరించాలి, రెండవది అర్థం చేసుకోవాలి. ఇది నా ఎముక, ఇది నా మాంసం అని అర్థం చేసుకుంటున్నాడు. వివాహ జీవితంలో రెండవది ఏముండాలంటే అర్థం చేసుకోవాలి. చాలా చోట్ల వివాహాలు చేసుకుంటారు కానీ అర్థం చేసుకోకుండా ఏం చేసుకుంటారు? అపార్థం చేసుకుంటున్నారు. మ్యారేజ్ జరిగేది 1 అవరే. మేనేజ్ చేసుకోవాల్సింది ఎన్ని అవర్లు చేసుకోవాలి? 1 అవర్తో మ్యారేజ్ అయితే తీసుకుంటాం కానీ మేనేజ్ మాత్రం 1 అవర్తో సరిపోదు. ఎన్ని అవర్లు కావాలి మేనేజ్ చేసుకోవడానికి? జీవితకాలం అంతా ఒకరిని ఒకరు మేనేజ్ చేసుకోవాలి, అంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి వివాహ జీవితంలో అర్థం చేసుకొనుట. చాలామంది వివాహమైన తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నారు ప్రియులారా. ఇక్కడ ఆదాము ఏం చేసుకుంటున్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం అని అర్థం చేసుకుంటున్నాడు. నేను చెప్పేది ఏంటంటే పాలు మోజేసుకు నీ భార్యను నువ్వేం చేయాలి? పెళ్ళైన తర్వాత ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. ప్రసన్న కుమార్కి నేను చెప్పేది ఏంటంటే వివాహం అయిన తర్వాత నీ భర్తను నువ్వు అర్థం చేసుకోవాలి. ఉప్మా చేసుకోవాలి కాదు, చపాతి చేసుకోవాలి కాదు, పాయసం చేసుకోవాలి కాదు, తర్వాత అవి చేసుకునేది. ముందుగా ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నప్పుడే ఆ సంసారం అనేది చక్కగా సాగిపోతుంది ప్రియులారా. అపార్థం చేసుకుంటే ఆ సంసారం అనేది ఏమవుతుంది? చక్కగా సాగిపోలేదు. ఎందుకంటే వారి వివాహం కాకముందు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, వారు వేరువేరుగా ఉంటారు. వివాహమైన తర్వాత ఇద్దరు ఒకే